టీమిండియాను దరిద్రం అదృష్టం పట్టుకున్నంత బాగా పట్టుకుంది. ఎందుకు తెలుసా? ఫోర్త్ టెస్ట్ స్టార్ట్ అయ్యే టైంకి ఎన్ని ప్రాబ్లమ్స్లో పడిపోయామో తెలుసా? సింపుల్గా కొన్ని విషయాలు చెప్తే చూసుకోండి. నితీష్ కుమార్ రెడ్డి రూల్డ్ అవుట్, ఆకాష్ దీప్కి ఇంజూరీ, హర్షదీప్ సింగ్కి ఇంజూరీ, రిషబ్ పంత్ ఇంజూరీ, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఫోర్త్ టెస్ట్ ప్లేయింగ్ 11ని సెట్ చేయడం టీమిండియా కెప్టెన్కి కోచ్కి చాలా పెద్ద ప్రాబ్లమే అయిపోయింది అనమాట. అండ్ ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఒకసారి చూసుకున్నాము అంటే ఇంకొక విషయం, ఫస్ట్ టెస్ట్ మనమే గెలవాలి చూసుకున్నారు అంటే చిన్న చిన్న ఇష్యూస్. థర్డ్ టెస్ట్ కూడా మనమే వన్ సైడ్ గెలవాల్సిన మ్యాచ్ వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఫోర్త్ టెస్ట్ డూ ఆర్ డై మ్యాచ్ అయిపోయింది టీమిండియాకు. సో ఫోర్త్ టెస్ట్ డీటెయిల్డ్ ప్రివ్యూ తెలుసుకుందాం అనమాట. టీమిండియా ఏ చేంజెస్తో వస్తుంది, ఇంగ్లాండ్ కూడా చేంజెస్తో వస్తుంది, ఎందుకు ఏంటి అన్న విషయాలు. సో ఒకసారి మీరు చూసుకున్నారు అంటే ఫోర్త్ టెస్ట్ ఓల్డ్ ట్రాఫర్డ్లోని మాంచెస్టర్లో జరగబోతోంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాచ్ మీకు తెలుసు జియో హాట్స్టార్లో అలాగే సోనీ స్పోర్ట్స్లో వస్తుంది. సో ఈ ఓల్డ్ ట్రాఫర్డ్లో మనకేమైనా రికార్డ్ ఉందా అంటే ఇంతవరకు ఎంతవరకు 89 ఇయర్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, 89 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. టోటల్గా 9 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 4 ఓడిపోయాము, 5 సార్లు మ్యాచెస్ అనేవి డ్రా అయ్యాయి. అలాంటి చోట ఇప్పుడు మనకు డూ ఆర్ డే మ్యాచ్ జరుగుతోంది. సో థర్డ్ టెస్ట్ ఒకవేళ మనం గెలిచుంటే ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉండేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు మనం ఏం చేయలేము కూడా. ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాము. ఈ ఫస్ట్ పిచ్ రిపోర్ట్ మీరు చూశారు అంటే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనమాట. అదేంటి అంటే ప్రెజెంట్ పిచ్ రిపోర్ట్, ఓవరాల్ పిచ్ రిపోర్ట్ కాకుండా ప్రెజెంట్ ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్ ఎలా ఉంది అంటే రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో ఆ పిచ్ రిపోర్ట్ ఎలా బిహేవ్ చేసిందో దాంతో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూశారు అంటే రీసెంట్గా అయితే ఈ పిచ్ చాలా ఫ్లాట్గా ఉందన్నమాట. బ్యాట్స్మెన్స్కి అద్భుతంగా అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఈ వికెట్ అనేది ఒక రకమైన బౌన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ బౌన్స్ బ్యాట్స్మెన్కి బాగా హెల్ప్ అవుతుంది కంపేర్ టు బౌలర్స్. సో ఇవన్నీ కూడా రీసెంట్ విషయాలు అనమాట. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నామంటే మాత్రం అంటే రీసెంట్గా ఏమన్నా అది ఏమంటారు వెదర్ కండిషన్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వెదర్ కండిషన్స్ మారిపోవచ్చు. అండ్ జనరలైజ్డ్గా ఈ పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం చూసాము అంటే సో పేసర్స్ అన్న వాళ్ళు అర్లీ మూమెంట్ని సీ మూమెంట్ని తెచ్చుకుంటారనమాట ఈ గ్రౌండ్లో. అది మరీ ముఖ్యంగా ఓవర్ క్యాస్ట్ కండిషన్స్లో అంటే క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు, వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు, వర్షం పడి ఆగిపోయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా క్రాక్స్ అన్నవి ఫామ్ అవుతాయి. అప్పుడు స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి వస్తారు. ఇది రెగ్యులర్గా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు వెదర్ రిపోర్ట్ కూడా మనం ఇంపార్టెంట్గా చూడాలన్నమాట. ఎందుకు అంటే ప్రెజెంట్ ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం టెస్ట్ స్టార్ట్ అయ్యాక డే 1 అండ్ డే 2 అలాగే డే 4 అండ్ డే 5 ఈ రోజులన్నీ కూడా వర్షం పడే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది, క్లౌడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో అలా జరిగితే ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ని లింక్ చేసుకున్నాము అంటే బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఇది పరిస్థితి. టాస్ గెలిస్తే ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ టీమిండియా టాస్ గెలిచినప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే మన వాళ్ళు టాస్ గెలవక చాలా రోజులు అయిపోయింది. ఇంగ్లాండ్ వాళ్ళే టాస్ గెలుస్తున్నారు అనమాట. సో ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రమే కాదు, ఇంతకుముందు మన అపోజిషన్ ఆడిన వాళ్ళు కూడా టాస్లు వాళ్ళే గెలుస్తున్నారు. సో టాస్ అయితే మాత్రం ఒకవేళ డ్రై వెదర్ ఉంటే మాత్రం వర్షం పడే సిచ్యువేషన్ లేకుండా బాగుంటే మాత్రం టాస్ బ్యాటింగ్ తీసుకోవడం బెటరు. ఒకవేళ వర్షం పడ్డము లేదా క్లౌడ్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివి ఉంటే మాత్రం బౌలింగ్ తీసుకోవడం బెటరు. చూద్దాం మళ్ళీ ఈసారైనా మనం టాస్ గెలిచి గేమ్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో మనం వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఇక ఓల్డ్ ట్రాఫర్డ్లో స్టాట్స్ ఎలా ఉన్నాయి. సో టోటల్గా 86 మ్యాచెస్ జరిగితే అందులో 32 మ్యాచెస్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీము, 17 మ్యాచెస్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 331, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 275, థర్డ్ ఇన్నింగ్ స్కోర్ 226, ఫోర్త్ ఇన్నింగ్ స్కోర్ 169. ఇవి ఓవరాల్గా ఉన్న స్టాట్స్ అనమాట. సో ఇప్పుడు రెండు టీమ్స్ ప్లేయింగ్ 11. ఫస్ట్ మనం ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11తోనే స్టార్ట్ చేద్దాము. సో వీళ్ళ టీంలోకి లియామ్ డాసన్ వస్తున్నాడు అనమాట. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. సో షోయబ్ బషీర్ వాళ్ళ స్పిన్నర్ అనమాట ఇంజూరీ అయింది, ఫ్రాక్చర్ అయింది. సో తను రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు టీంలోకి వీళ్ళు ఇంకొకరిని చేర్చారు. ఇతను డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు, డౌట్ లేదు. ఇక గస్ అట్కిన్సన్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం 99% కనిపిస్తుంది. తను కూడా టీంలోకి వచ్చేస్తాడు. ఇదనమాట మెయిన్గా చేంజెస్ జరగబోతున్నాయి వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. అంతకుమించి ఏ చేంజెస్ జరగవు. సో వీళ్ళ ప్లేయింగ్ 11కి వచ్చాము అంటే సో థర్డ్ టెస్ట్ గెలిచారు, ఒక మంచి ఊపులో ఉన్నారనమాట. ఎందుకు అంటే
ముఖ్యంగా మీరు చూసారు అంటే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అలా అంటే అంతంత మాత్రమే పర్ఫామ్ చేస్తున్నా అవి మ్యాచ్ విన్నింగ్కి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. అంటే ఏ ఏ ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఆడుతున్నది కూడా ఫెయిల్ ఏమంటారు వేస్ట్ అవ్వట్లేదు. సో ఏదో విధంగా అది మ్యాచ్లోకి కంట్రిబ్యూట్ అనేవి అవుతున్నాయి అనమాట. అంటే నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుంది అనమాట. సో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ రాకున్నా సరే ఆ సిచ్యువేషన్కి ఏదో ఒక బ్యాట్స్మెన్ వచ్చి ఆడడము, ఆ రన్స్ టీమ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది. ఈవెన్ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే కొంచెం ఫస్ట్ 2 టెస్టులో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఇంగ్లాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్, మరీ ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ అడుగు పెట్టాక. సో ఒకసారి వీళ్ళ ప్లేయింగ్లో చూసాము అంటే జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డేసన్, బ్రెడన్ కార్డ్స్ అండ్ గస్ అట్కిన్సన్. ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11. టీమిండియా ప్లేయింగ్ 11. సో ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదా, నితీష్ కుమార్ రెడ్డి ఆడే అవకాశం లేదు, ఆకాష్ దీప్ ఆడే అవకాశం లేదు, అండ్ రిషబ్ పంత్ ఓన్లీ ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడబోతున్నాడు. సో అప్పుడు డైరెక్ట్గా ధ్రువ్ జురెల్ టీంలోకి రాబోతున్నాడు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి. సో ధ్రువ్ జురెల్ ప్లేయింగ్లోకి రావడానికి కూడా ఒక అవకాశం దొరికింది అనమాట. సో ఇప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది, బట్ ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ వైజ్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ ఆడాల్సి ఉంది, బేసిక్గా అతను లేడు. ఒకవేళ హర్షదీప్ సింగ్ లేకుంటే ఉన్న ఆకాష్ దీప్నే కంటిన్యూ చేయాల్సింది, తను కూడా లేడు. ఇప్పుడు టీమిండియాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే అంశుల్ కంబోజ్ని తీసుకొని రావడం. సో ఇది జరగబోతుంది అనమాట. ఒకవేళ అంశుల్ కంబోజ్ టీంలోకి వస్తే ఒక స్పిన్నర్, రెగ్యులర్ స్పిన్నర్తో, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ అవుతుంది కాబట్టి ఒక రెగ్యులర్ స్పిన్నర్ ఎవరు అంటే కుల్దీప్ యాదవ్ టీంలోకి వచ్చే అవకాశం 100% కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసుకొని వచ్చినా సరే ఇక్కడ మనకు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ వాళ్ళకి పిచ్ ఎలా అనుకూలిస్తుందో తెలియదు. సో అలాంటప్పుడు మినిమం గ్యారంటీ ఆ లాస్ట్ డే యూజ్ అయ్యే, లేకుంటే మినిమం మనం నమ్మకం పెట్టుకోగల ఒక స్పిన్నర్ తీసుకొని రావడమే బెటర్ అని చెప్పి టీం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ కూడా లాస్ట్ 3 డేస్, లాస్ట్ 2 డేస్ స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి. సో కుల్దీప్ యాదవ్ టీంలోకి వస్తాడనమాట. ఇక జస్ప్రీత్ బుమ్రా అలాగే మొహమ్మద్ సిరాజ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అయిపోతారు. ఇది టీమిండియా బౌలింగ్లో చేంజెస్ జరిగే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్లో కరుణ్ నేర్ని కంటిన్యూ చేస్తారా అంటే ఇంకొక ఆప్షన్ లేదు అనిపిస్తుంది అనమాట. కరుణ్ నేర్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ కొంతమంది ఇష్యూస్లో ఉండడం, రిషబ్ పంత్ లాంటి వాళ్ళు, అలాగే నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు సో మళ్ళీ అభిమన్యు ఈశ్వరన్ని లేకుంటే సాయి సుదర్శన్ నమ్మే బదులు కరుణ్ నేర్తోనే వెళ్దామని టీం మేనేజ్మెంట్ ఆలోచించవచ్చు. ఈ విధంగా టీమిండియా భారీ మార్పులు 3 మార్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. ఒకసారి ప్లేయింగ్లను చూసాము అంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నేరు, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేలు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అంశుల్ కంబోజ్. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11. మరి ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఆల్రెడీ బౌలింగ్ గురించి మాట్లాడేసాము. ఇప్పుడు టోటల్గా డిపెండెన్సీ మొత్తం బుమ్రా పైన, సిరాజ్ పైన పడిపోతుంది ఫాస్ట్ బౌలింగ్లో. ఇక రవీంద్ర జడేజా బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నా, స్పిన్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి అంటే పిచ్ను కూడా మనం తీసుకోవాలి, పిచ్చెస్ కూడా అంతగా అనుకూలించట్లేదు. సో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ పైన కూడా కొంచెం ప్రెజర్ పడే అవకాశం ఉంది. సో కంపేర్ టు బ్యాటింగ్, బౌలింగ్ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే నో ఇష్యూస్ అనమాట. ఒక కరుణ్ నేర్ మాత్రమే మనకు లూప్ హోలు, లేదా ఆ ప్లేస్లో వచ్చి ఎవరైనా లూప్ హోలే అవుతారు. ఎందుకంటే సాయి సుదర్శన్ కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. కరుణ్ నేర్ పూర్తిగా ఫెయిల్. ఇక అభిమన్యు ఈశ్వర్ వచ్చినా పర్ఫామ్ చేస్తాడా లేదా నాకు తెలియదు కాబట్టి. సో ఓపెనర్స్ అవ్వచ్చు, లేకుంటే లోయర్ ఆర్డర్లో రిషబ్ పంత్, జడేజా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి టీమ్ డిపార్ట్మెంట్లో. ఓన్లీ బౌలింగ్లో మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనిపిస్తుంది. ఇదనమాట ఈ 2 టీమ్స్ మధ్య జరగబోయే 4th టెస్ట్ డీటెయిల్డ్ ప్రివ్యూ. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంది. అయితే వర్షం పడే అవకాశం కూడా అంతే ఉంది. ఒకవేళ వర్షం పడి డ్రా అయితే ఏం చేయలేము. చూద్దాం ఏం జరుగుతుందో ఆ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.